మారు పేర్ల సమస్యతోటి అనేక మంది కార్మికులు ఇవాళ బాధపడుతున్న పరిస్థితి ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత మారుపేర్ల సమస్య పరిష్కరిస్తామని చెప్పి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కాలయాపన చేసింది. అదే సమస్యను లేవనెత్తి టీపీజీ కేసు కూడా సింగరేణి వ్యాప్తంగా గెలిచింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికే కారుణ్య నియామకాలలో దాదాపు 1500 మంది కార్మికుల పిల్లలు కారుణ్య నియామకాలలో తండ్రులు అన్ఫిట్ అయ్యి కొడుకులు ఫిట్ కాక విజిలెన్స్ల పేరుతోటి మారుపేర్ల సమస్య ఉంది కాబట్టి విజిలెన్స్ల పేరుతోటి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే దీన్ని ఈ మారుపేర్ల సమస్యను పరిష్కరించవలసిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికే అనేక సందర్భాలలో సమ్మె చేసినప్పుడు అన్ని జాతీయ కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకున్న దాన్ని కూడా ఇప్పటికి కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి గత ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఓడించారు.